హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన దేశీయ మార్కెట్లను గమనించినట్లయితే సూచీలు మొత్తం కూడా మంచి గ్రీన్లో అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. అనూహ్యంగా ఏంటంటే రెండో రోజు కూడా సెకండ్ సెషన్ నుంచి అయితే మంచి గ్రీన్లో అయితే రికవరీ జరగడం జరిగింది. సేమ్ యాజ్ స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా ఈరోజు మార్కెట్స్ మొత్తం గ్రీన్లో అయితేనే స్టార్ట్ అవడం జరిగింది. సో ఓపెనింగ్ సెషన్ నుంచి కూడా క్లోజింగ్ అయ్యేంత వరకు రికవరీ మోడ్లో టాప్ మోడ్లోకి అయితే ఈరోజు సెషన్లోకి వెళ్ళడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసరికి టుడే 24,226 పాయింట్స్ని అయితే టచ్ అయ్యి 24,188 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నియర్లీ 445 పాయింట్స్ అయితే గెయిన్ అవడం జరిగింది. టుడేస్ లో వచ్చేసరికి 23,751. ఈ ఇయర్ 2025లో వరుసగా రెండో సెషన్లోనూ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో మొదలవడం జరిగింది. మేజర్గా దీన్ని గమనించినట్లయితే గ్లోబల్గా మార్కెట్స్ నుంచి మనకి పాజిటివ్ సంకేతాలు రావటం, అలాగే ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్స్ అయితే మార్కెట్లోకి పెట్టుబడి పెట్టడం జరగటం, అలాగే మేజర్గా వచ్చేసరికి డిఫెన్స్ రంగాలైన ఫార్మా, రియాలిటీ, హెల్త్ కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది ఈరోజు. అలాగే ఆటో, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లకైతే డిమాండ్ నెలకొట్టడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బజాజ్ విన్స్ టాప్ గెయినర్స్కి అయితే నిలవటం కూడా జరిగింది. సో ఈ రోజు మొత్తం మీద ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా అయితే 5 lakhs crores మీద అయితే సంపాదన గెయిన్ చేసినట్లుగా చెప్పుకోవచ్చు. మెరుగైన జిఎస్టీ రాబడి దీనికి ప్రధాన కారణంగా అనుకూలమైన టెక్నికల్స్, Q3 ఫలితాలపై సానుకూల అంచనాలు ఉండటం, ఐటీ సెక్టార్లు బూస్టింగ్ ఇవ్వటం కూడా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వినియోగం పెరుగుతున్న అంచనాలు ఇందుకు మెయిన్గా కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ రోజు గమనించినట్లయితే ఓవరాల్గా ఇన్వెస్టర్లో మంచి జోష్ అయితే నింపింది మార్కెట్స్ రిలేటెడ్గా. దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి ఈరోజు గురువారం భారీ లాభాలతో అయితే క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసరికి 1,436 పాయింట్ల లాభంతో 79,943 వద్ద అయితే క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ రిలేటెడ్గా 445 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి 24,188 వద్ద అయితే స్థిరపడింది. అన్ని రంగాల షేర్లకు కూడా సెకండ్ హాఫ్ నుంచి మన సెకండ్ సెషన్ నుంచి అయితే కొనుగోళ్లు మద్దతు అయితే లభించడం జరిగింది. మేజర్గా ఆటో రంగ షేర్లు అయితే అత్యధికంగా నియర్లీ 3.80% వరకు లాభపడ్డాయి. బ్యాంక్, ఫైనాన్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియాలిటీ రంగ షేర్లు కూడా పూర్తిగా లాభించడం జరిగింది. ఈ రోజు కనుక టాప్ గెయినర్స్ ని గమనించినట్లయితే హెచ్ఆర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అలాగే మారుతి, శ్రీరామ్. ఓవరాల్ గా హెచ్ఆర్ మోటార్స్ రిలేటెడ్ గా 8.55% అయితే గెయిన్ లభించింది. బజాజ్ ఫిన్సర్వ్ కానీ, బజాజ్ ఫైనాన్స్ 7.84, 6.32%, మారుతి 5.61, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 4.53%, అంటే నియర్లీ 5% ఎబోనే టాప్ గెయినర్స్ ఈ రోజు ఉండటం జరిగింది. అంత హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే గెయిన్ అవడం జరిగింది. నిఫ్టీ 50 రిలేటెడ్ గా ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. అది కూడా సన్ ఫార్మా, బ్రిటానియా స్లైట్ గా 0.20 బ్రిటానియా, సన్ ఫార్మా రిలేటెడ్ గా 0.84% అయితే నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సెక్టోరియల్ వైజ్ ఇండిసెస్ ని కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా 544 పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది. ఆటో రిలేటెడ్ గా 876 పాయింట్స్ కాంట్రిబ్యూషన్, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ 386, 529, 25/50, ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా 653 పాయింట్స్, ఐటీ రిలేటెడ్ గా 978 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది. మేజర్గా మెటల్, ఫార్మా, పిఎస్యూ రిలేటెడ్ గా డబుల్ డిజిట్ లో 83 పాయింట్స్, 93 పాయింట్స్, 51 పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది. సో వీటిల్లో అయితే ఫస్ట్ హాఫ్ నుంచి కూడా అమ్మకాల ప్రెజర్ అయితే కనపడటం జరగటం వల్ల ఇవి స్లైట్ గా అయితే డబల్ డిజిట్ లో క్లోజ్ అవడం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ రిలేటెడ్ గా 350 పాయింట్స్ అయితే గెయిన్ అవడం జరిగింది. రియాలిటీ 11 పాయింట్స్, హెల్త్ కేర్ ఇండెక్స్, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా 797 పాయింట్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 137, అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ 302 పాయింట్స్, అలాగే 855 పాయింట్స్ తో సర్వీసెస్ ఎక్స్ బ్యాంక్ రిలేటెడ్ గా 338 మిడ్ అండ్ స్మాల్. సో ఓవరాల్ గా గమనిస్తే మనకి నెగిటివ్ రిలేటెడ్ గా ఒక్క మీడియా తప్పితే రిమైనింగ్ ఆల్ నిఫ్టీకి సంబంధించిన సెక్టోరియల్ ఇండిసీస్ మొత్తం మనకి పాజిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది ఈరోజు. సో ఈరోజు ఎఫ్ఐస్ డేటాని కనుక గమనించినట్లయితే ఎఫ్ఐస్ అనూహ్యంగా ఈరోజు సర్ప్రైజ్ గా పాజిటివ్ సైడ్ అయితే మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. 13,000 crores బై సైడ్ ఉంటే 11,896 crores సెల్ సైడ్ ఉండటం వల్ల యావరేజ్ గా డిఫరెన్స్ 1506 crores అయితే మన ఇండియన్ మార్కెట్స్ లోకి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే డిఐస్ కూడా 22 crores తో పాజిటివ్ సైడ్ ఉన్నారు. సో బోత్స్ డిఐస్ అండ్ ఎఫ్ఐస్ మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడంతో ఈ రోజు మార్కెట్లు కూడా భారీ స్థాయిలో ఇంక్రీజ్ అయ్యి క్లోజ్ అవటం జరగడానికి కూడా ముఖ్య కారణంగా మనం చెప్పుకో. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీఐ నుంచి అయితే 2,000 నోట్ల గురించి అయితే అనౌన్స్మెంట్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది. May 19, 2023 నాటికి చలామణిలో ఉన్న, సో May 19, 2023 నాటికి చలామణిలో ఉన్న 2,000 నోట్లలో 98% వరకు మనకి రిటర్న్ వచ్చినట్లుగా వాళ్ళు
తెలియజేయడం జరిగి తిరిగి వచ్చినట్లుగా. సో రిమైనింగ్ 6,691 కోట్లు ఇంకా స్టిల్ పబ్లిక్ దగ్గర ఉన్నట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో 2000 నోట్లలో 98% తిరిగి ఆర్బీఐ వీటికి బ్యాంక్స్ కానీ అలాగే ఆర్బీఐకి కానీ చేరినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఆర్బీఐ నుంచి. సో ఇంకా రిమైనింగ్ 6,691 క్రోర్స్ స్టిల్ ఇంకా పబ్లిక్ దగ్గర ఉన్నట్లయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక వీళ్ళు 270.58 క్రోర్స్ జిఎస్టీ డిమాండ్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే ఫైనాన్షియల్ ఇయర్ 21కి సంబంధించి వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో దీనికి అప్పీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వీళ్ళైతే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇచ్చారు. సో ది కంపెనీ ప్లాన్స్ టు అప్పీల్ విత్ నో మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వీళ్ళు త్వరలో 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవను అయితే మార్చిలో తీసుకొచ్చే విధంగా అయితే చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తున్నట్లు ధరతో కూడిన తక్కువ ధరతో కూడిన ప్లాన్లతో అయితే ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్. సో దీని రిలేటెడ్ గా గమనిస్తే కనుక మేజర్ గా జేఎన్ పోర్ట్ లో అగ్రి ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్ ప్రాజెక్ట్ ను కంపెనీ గెలుచుకుందని తెలియజేయడం జరిగింది. దీని అంచనా వ్యయం దాదాపుగా 284 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అయితే ఫైలింగ్స్ కి వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. వారీ ఇంజనీరింగ్స్ రిలేటెడ్ గా గమనిస్తే కంపెనీ 150 మెగావాట్స్ కోసం సోలార్ మాడ్యూల్ సరఫరా కోసం ఆర్డర్ అయితే అందుకుంది. సో మాడ్యూల్ సరఫరా వచ్చేసరికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించడానికి అయితే షెడ్యూల్ చేయబడిందని చెప్పి వీళ్ళు ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్యుఎల్ రిలేటెడ్ గా హెచ్యుఎల్ డైరెక్ట్ టు కిరాణా మోడల్ డిస్ట్రిబ్యూటర్స్ పూర్వీని అయితే కదిలించడం జరిగింది. పంపిణీదారులు మోడల్ దీర్ఘకాలిక స్థిరత్వం కంటే శీఘ్ర లాభాలకైతే ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సో మేజర్ గా సమాఖ్య పంపిణీదారులకు హాని కలిగిస్తే దేశవ్యాప్తంగా చర్యకు కాల్ చేస్తామని కూడా బెదిరించినట్లుగా తెలియజేశారు. సో ఏదైతే వీళ్ళు ఎన్డీటీవీకి తెలియజేస్తూ కూడా పంపిణీదారులు సరఫరా గొలుసులో అంతర్భాగంగా ఉంటుందని ఏదైతే ఉంటుందో వాటి రిలేటెడ్ గా చెప్పడం జరిగింది. కంపెనీ ప్రతి ఒక్క పంపిణీదారులకు ఒకరితో ఒకరు సంబంధం పంచుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది. పనితీరు ఆధారిత మోడల్ ప్రభావవంతమైన మరియు విజయంపై నిరూపించబడిందని కూడా తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పిఎల్ఐ స్కీమ్స్ కింద అయితే కొన్ని ప్రోత్సాహకాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటి రిలేటెడ్ గా Q4 ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఊహించిన ఆటో పిఎల్ఐ పథకం కింద మొదటి ప్రోత్సాహక పంపిణీ అయితే నియమించబడిందని తెలియజేయడం జరిగింది. సో మేజర్ గా ఆటో పిఎల్ఐ పథకం కింద ఇప్పటికే 20,715 కోట్ల రూపాయల వరకు పెట్టుబడిని సులభతరం చేయడం జరిగిందని. సో దీని రిలేటెడ్ గా అమ్మకాలు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. పిఎల్ఐ పథకాలు ఆటో రంగానికి 10,472 కోర్స్ వల్ల కొన్ని కంపెనీలు కూడా బెనిఫిషియరీగా మారినాయి. M&M వీటి రిలేటెడ్ గా కూడా. సో ఆటో పిఎల్ఐ పథకాల పనితీరుపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ గా. ఇక్కడ కనుక పిఎల్ఐ కింద మనం గమనించినట్లయితే ది గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 18 కంపెనీస్ ఇంక్లూడింగ్ టాటా మోటార్స్, M&M, మారుతి సుజుకి, టయోటా, కిర్లోస్కర్, హుండాయ్ మోటార్స్ ఇండియా, కియా ఇండియా, పియాజియో, ఈచర్, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో అండ్ ఓలా ఎలక్ట్రికల్స్ టు పార్టిసిపేట్ ది స్కీమ్ అండర్ ది ఛాంపియన్ OEM కేటగిరీ రిలేటెడ్ గా అయితే వీళ్ళు కూడా అలాగే అండర్ ది కంపెనీ ఛాంపియన్ కేటగిరీ 67 కంపెనీ ఉన్నాయి. దీంట్లో మేజర్ గా టీవీఎస్ రిలేటెడ్ గా భారత్ 4G, బోచి, దానా, ఆనంద్ ఇండియా, లుమాక్స్ ఆటో, మిందా కార్ప్, ఎపిటిక్స్, హీరో సైకిల్స్ వీటి రిలేటెడ్ గా కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా వీటి ఎస్టిమేషన్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ M&M టాటా మోటార్స్ ద్వారా కూడా క్లెయిమ్ రిలేటెడ్ గా 246 క్రోర్స్ ఈ MHI ఏదైతే ఉందో ఈ పథకాల పరిధిను ఆటో పిఎల్ఐ పథకాల ద్వారా అయితే వీళ్ళు చేయటం జరిగింది. సో ఆటో పిఎల్ఐ పథకం ఇప్పటికే 20,715 కోట్ల పెట్టుబడిని అయితే సులభతరం చేయడం జరిగింది. ఈ పిఎల్ఐ పథకాల్లో ఆటో రంగానికి 10,472 క్రోర్స్ అమ్మకాలు అయితే ఇంక్రీజ్ అయినాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువ మంది అర్హులైన దరఖాస్తుదారుల్లో ఆటో మరియు కాంపోనెంట్ల ఉత్పత్తిని వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏముంటాయో వాటి రిలేటెడ్ గా ప్రారంభించడం జరిగింది. సో ఈ పిఎల్ఐ పథకంలో మేజర్ గా ఆటో రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి 28 వరకు కూడా అమలు చేయడానికి రూపొందించబడిందని తెలియజేశారు. సో 25 నుంచి 29 నుండి షెడ్యూల్ చేయడానికి కూడా ప్రోత్సాహకాలు పంపిణీ చేయబడతాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇది షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఇచ్చారు న్యూస్. ఐస్మా రిలేటెడ్ గా చక్కెర ఉత్పత్తిలో క్రషింగ్ సీజన్ సాధారణంగా ఈ సీజన్ అంతా క్రషింగ్ సీజన్ ఉంటుంది. మనకి ఈ టైంలో అంతా చెరుకు రిలేటెడ్ గా. సో ఈ సీజన్ అంతా
వేగంగా పురోగమిస్తుంది అనమాట. దీని రిలేటెడ్గా ఏది షుగర్ తయారీ రిలేటెడ్గా ప్రస్తుతం 2024-25 సీజన్లో కనుక గమనిస్తే డిసెంబర్ 31, 2024 వరకు చక్కెర ఉత్పత్తి 16% 95.40 lakhs టన్స్ అనమాట. 95.40 లక్షల టన్నులకు చేరుకుంది. సో గత సంవత్సరం ఇదే తేదీన ఉత్పత్తి చేయబడిన 113 లక్ష టన్నులు గత ఏడాది 512 ఫ్యాక్టరీలు నిర్వహించగా ఈ ఏడాది 493 ఫ్యాక్టరీలతోనే అది సాధించినట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో గత ఏడాది ఈ 113 టన్నులకి చేరుకోవడానికి ల్యాక్స్ ఆఫ్ టన్స్ చేరుకోవడానికి 512 ఫ్యాక్టరీస్ నిర్వహిస్తే ఇప్పటికే 493 మిల్స్ కలిపి మనకి 95.40 lakhs అయితే టన్స్ కి సంబంధించిన షుగర్ని అయితే తయారు చేసినట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ప్రధాన రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో క్రష్ రేట్లు గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్లు సమాచారం అందించారు. అయినప్పటికీ వర్షాల కారణంగా చెరుకు సరఫరాలో తాత్కాలిక అంతరాయం కారణంగా ఉత్తరప్రదేశ్లో 2024 డిసెంబర్ చివరి వరకు క్రష్ రేట్ దెబ్బతింది అక్కడ. సో నికర చక్కెర ఉత్పత్తిలో వ్యత్యాసం ఈ సంవత్సరం ఇథనాల్ వైపు అధిక చక్కెర మళ్లింపు జరగటం 2023-24 21.5 lakhs టన్నులకు వ్యతిరేకంగా 40 లక్షల టన్నులకు అంచనా వేయబడటం జరిగింది. సో మరియు మహారాష్ట్ర, కర్ణాటకలో చక్కెర మిల్లులు కూడా ఆలస్యం ప్రారంభం కావడమే ముఖ్య కారణంగా కూడా ఈ విధంగా తగ్గడానికి కారణమని చెప్పుకోవచ్చు. ఫోర్స్ మోటార్స్ రిలేటెడ్గా గమనిస్తే ఈరోజు సెషన్లో 566.55 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి 8.55% అయితే పెరగటం జరిగింది. మేజర్గా 7196 దగ్గర క్లోజ్ అయింది. దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే వీళ్ళు ఈ కంపెనీని 2429 యూనిట్లు BS6కు సంబంధించి డీజిల్ అంబులెన్స్ సరఫరా కోసం అయితే కంపెనీ ఆర్డర్ అందుకోవడం జరిగింది. సో ఈ విషయం అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వగానే ఈరోజు సెషన్లో అయితే 8.55% అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి దివీస్ ల్యాబ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే కనుక కంపెనీ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని కాకినాడలోని యూనిట్ని అయితే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం ఏదైతే కమర్షియల్ కార్యకలాపాలు ఉంటాయో వాణిజ్య వ్యాపారాల కోసం ప్రారంభిస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ తర్వాత ఈరోజు సెషన్లో అయితే 57 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 6130 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగా మళ్ళీ వీడియో క్లోజ్ చేసే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒకసారి చెప్తాను. కంపల్సరీగా ఎవరికైనా సరే ఆరోగ్య బీమా ఇంకా తీసుకోకపోతే కనుక కంపల్సరీగా తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే వన్స్ ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ అనేది ఒక మనిషికి అటాక్ అయిందంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరగదు. మేజర్గా క్రిటికల్ ఇల్నెస్ అంటే సింపుల్గా బ్రెయిన్ రిలేటెడ్గా, హార్ట్ రిలేటెడ్గా, కిడ్నీ అలాగే కాలేయం మన బాడీలో ఉన్నట్టు మేజర్ సంబంధించిన ఏ డిసీజ్ వచ్చినా కూడా ఆ వ్యక్తికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే అర్హత ఉండదు. సో కంపెనీలు కూడా ప్రొవైడ్ చేయవు ఆ టైంలో కావాలన్నా. ఇవన్నీ కూడా నియర్లీ 20 lakhs, 30 lakhs, 1 crore కూడుకున్న సంబంధించిన పాలసీలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇప్పటికీ తీసుకొని వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మంచి పాలసీలు కనుక్కొని తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.